రే అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? ఆ, మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా, వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా? అదేరా, ఇదంతా మందే. అదిగో ఆ కొడు కూడా మంది రోయ్. బాగుందిరా. మామూలు ఉండదు మరి. రారా, ఇదే బావా తరతరాలు నా కష్టం, నా దరిద్రాన్ని తీర్చే భాండాగారం కూడా. రా లోపలికి వెళ్దాం. ఒక ఇంపార్టెంట్ న్యూసే ఉండు. స్వామి, మా వాడు వచ్చాడు. ఇక నాకు 3 పూట్ల భోజనం, నీకు 2 పూట్ల నైవేద్యం. మనకి డోకాలేదు ఇంకంతే. ఏంటి? పేరుకే నైవేద్యం, నాకు తినేది నువ్వు. ఏ ఏంట్రా ఓ చూస్తున్నావు? రే ఏంట్రా ఇది? ఓ అదా, ఊర్లో సంక్రాంతి పోటీలు అయితే మనమే వచ్చాం ఫస్ట్. ఆ దెబ్బకు ఊళ్ళో ఫేమస్ అయిపోయాంగా. అంతకుముందే మనం ఫేమస్ అనుకో. సరే, నువ్వు ఫ్రెష్ అయిపో, బయటికి వెళ్ళి భోంచేద్దాం. సరేనా? సరే, ఇష్టం. రే ఆ లుంగి నీ అవతారం ఏంట్రా అసలు? రే, ఎడారిలో నీళ్ళు దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందో, మా ఊర్లో ఈ టైంలో లుంగి కట్టుకుంటే అంత సమ్మగా ఉంటుంది బావా. కనీసం ఆ చెప్పులైనా వేసుకోరా. వాట్ ఆర్ యూ టాకింగ్? మా ఊర్లో నేను చెప్పులు వేసుకోవడం ఏంట్రా? చిన్నప్పటి నుంచి ఇలాగే తిరిగారా? ఇంకా మారడు. అరే బావా, కలుస్తావా? నువ్వు ఇంకా మారలేదేట్రా? నువ్వు ఇంకా మొదలెట్లేదేంట్రా? అసలు హైదరాబాద్లో ఉంటున్నావు నువ్వు? ఎలా ఉంటారా బాబు, మందు సిగరెట్టు ఇలా అమ్మాయిలు లేకుండా చిరాగ్గా. అయినా అలవాట్లకి మనం ఉండే ప్లేస్కి సంబంధమే ఉందిరా. ఎక్కడున్నావన్నది కాదు, ఎలా ఉన్నావన్నది ఇంపార్టెంట్. నాకు పెద్దగా అలవాట్లేదు బావా. ఏదో ఒళ్ళు చలవ చేసినప్పుడు వేడి కోసం 1, 2 అంతే. మరి అమ్మాయిల సంగతి ఏంట్రా? వాళ్ళే ఉంటే నీతో సొల్లు మీటింగ్లు ఎందుకు పెడతానరా? అరే అవునరా బావా, సిటీలో అమ్మాయిలు అరేబియన్ నైట్స్లో అందంగా ఉంటారంట కదరా. నన్ను ఒకసారి తీసుకెళ్ళరా. మా ఊర్లో అమ్మాయిలని చూసి చూసి బోర్ కొడుతుందిరా. మరి జాతరలో ఖర్జూరాల చిరాగ్గా ఉంటారా బాబు. ఒకసారి తీసుకెళ్ళరా. రే అమ్మాయిలంటే ఖర్జూరాలు కాకినాడ కాజాలు కాదురా, మన చుట్టుపక్కల ఉండే దేవతలరా. ఏంటి దేవతలా? ఆ, మా ఊర్లో పెళ్ళైన ప్రతి మగాన్ని అడగరా, వాళ్ళ పిల్లలు పట్టపగలు చుక్కలు చూపెట్టుకుంటే నేను ఒక పూట బిర్యానీ మానేస్తారా? అర్రెర్రెర్రే, మరి నేనేమో సాయంత్రం నీకు బిర్యానీ ప్యాకెట్ కొని పెడదాం అనుకున్నాను. నువ్వు చెప్పింది కరెక్టే బావా. అమ్మాయిలు నువ్వు అన్నట్టుగా దేవతలే. కాదురా, ఇప్పుడే పిల్లలు చుక్కలోనే ఏదో అన్నావు కదా. బిర్యానీ ముక్కలు అన్నావు కదా బావా. చాలు, అర్థమైంది. అన్నట్టు బావా, రేపు ఎల్లుండి మన ఊర్లో పండుగ ఉందిరా. ప్రతి ఏడాది బాగానే చేస్తాం. మరి ఏడాది ప్రాబ్లం వల్ల సరిగా చేయట్లేదు, కానీ మనం మాత్రం గుడికి వెళ్తాం రోయ్. మనం గుడికి వెళ్తున్నాం, ప్రసాదం తింటున్నాం. ఏంటి? కాలింది. ఇంటికి సైదాలు ఎత్తుకోవాలి. ఇప్పుడైనా కింద చూసుకున్నాడు రా. మాకు తెలుసులే, నువ్వు చెప్పనక్కర్లేదు. స్మెల్ రాకుండా ఇంట్లో బా.